నేను సార్ భిక్షపతిని. భిక్షపతి అంటే? పేర్లోనే ఉంది కదా సార్ భిక్షపతిని, బెగ్గర్ని. ఫోన్ లో కూడా అడుక్కోవడం మొదలు పెట్టావా? ఎంతకాలం అడుక్కు తింటాం, ప్రొఫెషన్ చేంజ్ చేద్దామని. దానికి నా పర్మిషన్ కావాలా? పర్మిషన్ కోసం కాదు సార్, మీ కోఆపరేషన్ కోసం. బిజినెస్ మీతోటే మొదలెడదామని. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? అయ్యాల్సో 10th ఫెయిల్డ్ అయితే ఏంటట? ఇంగ్లీష్ లో ఇసుక్కోమాక. నిన్న సాయంత్రం టెలిఫోన్ బూత్ లో గడ్డం మార్చుకుంటూ ఉండగా నేను చూసా. ఆ తర్వాత ఆరా తీస్తే తెలిసింది తమ రెండిళ్ల పూజారంటగా. అడ్డమైన ఒకడు ఒక్క. ఇట్లాంటి పర్సనల్ విషయాలు ఫోన్ లో మాట్లాడుకోవడం ఇబ్బంది. ₹1,00,000 నాకు ఇచ్చావనుకో, నీకు ఫోను రాదు, నేను రాను. హలో హలో రాధా, మా బాస్ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళకూడదు? రామచంద్ర, ఎప్పుడు కంగారే. ఆఫీసు బాసు. మీరు మా వారు? అరే, మీ వారిలో మా వారి పోలికలున్నాయే. భర్తల విషయంలో కూడా మనిద్దరి టేస్ట్ ఒకటేనేమో. అది సరే గానీ అర్జెంట్ గా ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఎలాగో వచ్చారు, కాఫీ తీసుకొస్తా. టైం లేదు, అసలే తాంబూలాలకు ముహూర్తం దగ్గర పడింది. తాంబూలలా? అదే కస్తూరి తాంబూలం అని యాడ్ ఫిల్మ్ కొత్తగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి. గొంతుండిపోతుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. మీ ఆయన రారు రారు. మీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం ఎక్కడండి? ఓ, వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. గోపికృష్ణ ఆఫీస్కి వచ్చాడా? రాలేదు సార్. వారం రోజుల నుంచి ఆఫీస్ రావడం లేదు, కనీసం లీవ్ అయినా అప్లై చేశాడా? లేదు సార్. హలో, నేను గోపికృష్ణ గారి మిస్సెస్ నండి. అబ్బా, మీ ఆయన కరెక్టే 100 ఏళ్ళమ్మా. అవును, మీ ఆయన వారం రోజుల నుంచి ఆఫీస్ రావడం లేదు, ఎట్టెళ్ళాడు? వారం నుంచి? అదేలేమ్మా, ఒక రోజు అటు ఇటును. ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. ఓ, అదే సంగతి. నేను అప్పుడే అనుకున్నాను, ఇంత సిరిసిర వరకు ఆఫీస్కి చెప్పా చేయకుండా ఎట్టా మానేశాడని. కనీసం ఒంట్లో బాగోపోతే ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు కదమ్మా. సరేనమ్మా, రేపోసారి ఉదయం వచ్చి ఆఫీసులో కలవమన్నానని చెప్పు. ఇద్దరు పిల్లలు ఉన్నారని బ్లాక్ మెయిల్ చేసినా బెదరట్లేదు. జోక్ అనుకుంటున్నాడేమో, ఏకు మేకవుతుందని తెలీదు. ధర్మం చేయండి బాబయ్య, కళ్ళేనిక పోతుందండి, కళ్ళేనిక పోతుందండి. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య, కళ్ళేనిక పోతుందండి. ధర్మం చేయండి బాబయ్య, కళ్ళేనిక. ఆ గోపీకృష్ణగాడు ఆడ కూతుళ్ళని అన్యాయం చేస్తున్నాడని చాలేసి బ్లాక్ మెయిల్ చేసన్న సంవత్సరాన్ని నిలబడదామనుకున్నా. అరే చూప్, ఏం రో, నీ కంటికి నేను తుగ్లగ్గా లెక్క పడుతున్నాను. ఇది రంగు బయడ్డ నకరాలు చేసిన మనకు కటింగ్ అయిపోతుందిరా నాలిక. ఏదో భిక్షం ఎత్తుకు బతికే భిక్ష బతికాడిని, నన్ను వదిలే అమ్మా. ఏమంటివి అమ్మనా? సెంటిమెంట్ బెట్ట. అయితే ఆ గోపీకృష్ణ గారు డబుల్ యాక్టింగ్ చేస్తానల్లే. ఏ బిచ్చం, నువ్వు నేను చెప్పినట్టు జర సపోర్టింగ్ యాక్టింగ్ చేసినవనుకో, ఈ బిచ్చాపతిని లక్షపతిని చేస్తా. క్లైమాక్స్ లో జర గరం మసాలా పడాలి కదా, వేస్తా.
ఇక్కడ నా ఆఫీస్ బ్రీఫ్ కేసు ఉండాలి. ఇక్కడుంది. గడ్డం అడ్డం పెట్టుకుని ఎంత నాటకం ఆడారండి. సుభాష్, మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్నమాట. అది కాదు రాధ. అంతా తెలుసండి నాకు. మీకు చాకరీ చేసి పెట్టడానికి ఒక బానిస కావాలి, అందుకే మీరు నా మెళ్ళో తాళి కట్టారు. మీకు షోకులు సరదాలు తీర్చడానికి ఒక వన్నెలడి కావాలి, అందుకే మీరు మాధవి చేసుకున్నారు. రాధ, నేను ఏ పరిస్థితిలో అలా చెయ్య- లేదు, పరిస్థితులు బాగలేవని నేను కూడా నాకు నచ్చిన ఒక డబ్బున్న వాడితో తిరిగితే. రాధ, తిరిగానే, నా ఇష్టం వచ్చినట్టు తిరిగా. అవును, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎందుకో తెలుసా? మాధవి నీకంటే అందగత్తే, డబ్బున్న పిల్ల. చూడు, ఉంటే కుక్కిన పేర్లా ఈ కొంపలో ఉండు, లేదా ఆ భానుమూర్తి గారి మొదటి పెళ్ళాలా నువ్వు ఈ నూతులను దూకి చావు. రాధా, ఏమైంది? నా జీవితం సర్వనాశనం అయిపోయింది మాధవి. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. వాట్? రెండో పెళ్ళ? ఆయన చాలా మంచివారని చెప్పావు అని అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ నిన్ననే ఆయన బండారం బయటపడింది. అడిగితే నేను మగాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నారు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండిపో, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నారు. అంత మాట నాడా? అవును మాధవి, నాది మధ్య తరగతి కుటుంబం. మా అమ్మ నాన్నకి ఈ విషయం తెలిస్తే కొండ పగిలి చచ్చిపోతారు. నాకేం చేయాలో దిక్కు తోచక ఆత్మీయురాలైనా నువ్వు గుర్తొచ్చి ఇక్కడికి వచ్చాను. నువ్వేం బాధపడకు, మీ ఆయనతో నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా, నేను ఇంటికి వెళితే ఆయన నన్ను బ్రతకనివ్వరు. రాధా, అయితే ఓ పని చేద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, ఆయన వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా నేను చేస్తాను. కానీ మాధవి, నీకేం మాట్లాడుకో. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ప్రతి మొగాడికి ఒక ఆట అయిపోయింది. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. ఐ విల్ సీ. మాధవి, కాఫీ. ఏమండి, మీకు తెలుసా? పాప రాధ వాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడట. ఛే, దుర్మార్గుడు. రాధ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. నాకు జాలేసి ఇక్కడే ఉండమన్నాను. ఏమండి, ఎలాగైనా పాపం రాధకి న్యాయం జరిగేలా చూడాలండి. ఈ విషయంలో మీ హెల్ప్ కూడా కావాలి. ఏమో బాబు, నేను మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలే. మా వారు సాక్షాత్తు శ్రీరామచంద్రులు. రాధా, నీ ప్రాబ్లం ఏంటో మా ఆయనతో డీటెయిల్ గా చెప్పు. నేనొక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. పెళ్ళైన క్షణం నుంచి భర్తే సర్వస్వని నమ్మిన వెర్రిదాన్ని, ఆయన ప్రేమ అభిమానాలు నిజమని నమ్మిన పిచ్చిదాన్ని. కానీ అదంతా నాటకమని తేలిపోయింది. నేను దైవంగా భావించే నా భర్త నన్ను దారుణంగా మోసం చేశాడని, ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కాపురం కూడా చేస్తున్నాడని తెలిసిపోయింది. వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నాను. కానీ నిజమేమిటో ఆ మగ మహారాజు నోటి వెంటే విని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందామనుకున్నాను. మాధవి, నీకు తెలుసుగా, ఈ దేశంలో ఆడిది ఏమైనా పంచుకుంటుంది కానీ తన పసుపు కుక్కల్ని మాత్రం పంచుకోలేదని. నాకు అర్థం కాని విషయం ఒకటే, ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? భారీగా నా తప్పేమైనా ఉందా, లేక ఆయనకి నా మీద మోసు తీరిపోయిందా? నేనెందుకు ఇలా చేశానో తెలుసా? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. ఏమండి మీరు? ఎస్, నేనే రాధ భర్తని. ఇది అబద్ధం. లేదు మాధవి, ఇది నిజం. కానీ ఎందుకు ఇలా చేశారు?
నేను చెప్తానమ్మా, వాడు సరదాకో సరసాలాడ్డానికో రెండో పెళ్లి చేసుకోలేదు, రాధ తండ్రి ప్రాణాలు కాపాడడానికి. మా నాన్న ప్రాణాలు కాపాడడానికి ఈయన రెండో పెళ్లికి సంబంధం ఏంటండి? సంబంధం ఏమిటా? ఆ రోజు మీ నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారని, ఆపరేషన్కి ₹1,00,000 కావాలని, ఆ డబ్బు పంపించకపోతే అతని ప్రాణాలు పోతాయని, ఆ డబ్బు ఎలాగైనా పంపించమని నువ్వు ఫోన్ చేస్తే తన దగ్గర ఉన్న ఆఫీస్ డబ్బు ₹5,00,000 నుంచి ₹1,00,000 పంపించేశాడు. ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడి మిగిలిన ₹4,00,000 దోచుకుపోయారు. అర్జెంటుగా ఆఫీస్కి 5,00,000 కట్టకపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆ పరిస్థితుల్లో తప్పక డబ్బు సంపాదించడానికి రెండో పెళ్లి తప్ప వేరే మార్గమే లేదు అన్నయ్య. డబ్బు కోసం వాడు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నం చేశాడమ్మా. అప్పు కోసం వాడు తిరగని చోట్లేదు. అయినా ఆఫ్టర్ ఆల్ మధ్యతరగతి మనిషికి హఠాత్తుగా ₹5,00,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ నువ్వు చెప్పు. ఈలోగా నెల రోజుల పాటు భర్తగా నటిస్తే 10 లక్షలు ముట్ట చెప్తానన్న మాధవి కనిపించింది. మొదట్లో వాడు ససేమిరా ఒప్పుకోలేదు. నా ప్రోద్బలం వల్ల, గత్యంతరం లేక, నా బలవంతం వల్ల ఈ నాటకం ఆడేది. అంటే ఆయన అవసరం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికైనా వెనకాడాడన్నమాట. ఆయన దృష్టిలో పెళ్లి భార్య అన్న మాటలకి విలువ లేదన్నమాట. పెళ్లి గురించి, దాని విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అమ్మా? హ్, అవసరమైతే 10 లక్షల కిరాయి పారేసి 10 రోజుల కిరాయి మొగుడిగా నటించే వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయలేదా? అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తకి అవసరం తీరిపోయాక విడాకులు ఇచ్చేయాలని అనుకోలేదు? నేను మొదట తెలివి తక్కువగా అలా ఆలోచించిన మాట నిజమే. కానీ తాళి కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ఆరాధించానే. అది ఇప్పుడు. అప్పుడు నీ అవసరం కిరాయి మొగుడు, వాడి అవసరం 5 లక్షలు. అన్ని సవ్యంగా జరుగుతాయని అనుకున్నాడు. పరిస్థితులు ఎదురు తిరిగేసరికి ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయారంటే నేను నమ్మను. డబ్బు కోసం వేసిన ప్లాన్ లో అందమైన అమ్మాయి దొరికేసరికి లొంగిపోయారు. అబద్ధం. అందానికి లొంగిపోయే చెప్పలతోనే నాకుంటే తాళి కట్టిన మొగుడిగా తన మీద సర్వహక్కులు ఉన్నా శోభనం గదిలో కనీసం తాకారేమో మాధవిని అడుగు. చెప్పు మాధవి. ఆ మంచితనానికి కరిగిపోయే కదండి నన్ను తాకనివ్వకుండా నాటకాడుతున్నా నేను. నీకు లొంగిపోయింది. ఇందులో అబ్బాయి దోషం ఏమీ లేదు. చిలకా గోరంకల్లాగా కలిసి కాపురం చేయవలసిన కొత్త దంపతులు కనీసం ఒక్క మంచం మీద కూడా కలిసి ఉండటం లేదని అనుమానం వచ్చి మీ కాపురం చక్కదిద్దటం కోసం కోయవాడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చి ప్రసాదంలో కలిపి మీకు ఇచ్చాను. ఆ మందుతోనే మీరు ఒకటయ్యారు. అలాగే కాంట్రాక్ట్ ప్రకారం నెల రోజుల తర్వాత నీకు విడాకులు ఇవ్వాల్సినటువంటి మనిషి శారీరకంగా కూడా మీరు ఏకమయ్యారు కాబట్టే నీకు ద్రోహం చేయకుండా, నిన్ను వదిలేయకుండా మానసికంగా నలిగిపోతూ 2 భార్యలతో కాపురం చేస్తున్నాడు. ఏమండి, మీరెంత మంచివారో నాకు తెలిసినా మీరెందుకు ఇలా చేశారో నేను ఊహించలేకపోయాను. నీ నోటి ద్వారా నిజం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చింది నేను. ఆవేశం తట్టుకోలేక కాఫీలో విషయం కలుపుకుని తాగేశాను. నన్ను క్షమించండి. రెండిళ్ల పూజారి ఏంద్రవు గట్ల సెంటర్లో కూకుని ఓ ఫిగర్ అవుతుంటివి. రాధా ఇసం దాగిందనుకున్నావు? లేలే, మా బిచ్చపతి గాడు కప్పులు మార్చిండు. మరైతే ఇసం ఎవరు దాగిండ్రా? నువ్వు. ఏమ్రా బిచ్చపతి, నేను కప్పు మార్చానన్న విషయం తెలియక పాపం రాధ తనే స్వయంగా మొగుడికి విషం ఇచ్చింది. అది కథ చూసినావంటే ముసలి 2 పెళ్ళములు ఉన్నారు కదా, 2 గిలాసులు పాలు తాగదాము అనుకున్నాడు. ఇప్పుడు చూడు కథ ఎట్లా రివర్స్ అయిందో. సపోర్ట్ చేయకు, ఇసం పని చేయడం సులువైంది. ఏమ్రా గట్ల సైన్మా చూసినట్టు చూస్తారు? లేకుండ్రీ బయటకి ఇచ్చుండ్రీ. ఏమ్రా నా మీదే చెయ్యేస్తావులే, నా అడ్డకొచ్చి హంగామా చేస్తావులే. ఈ రంగుపై పగంటే ఏమనుకున్నావు? ఉమ్మితే ఈసం అవుతుంది. ఇప్పుడు ఈసం దాగినా ఉందా బేపిగా వస్తావు.
పోరి నువ్వేంటి పరిశ్రమ అవుతున్నావు? నీదైతే కాంట్రాక్ట్ పెళ్ళేనాయి, కాంట్రాక్ట్ అయిపోయింది, మొగుడు పోతాడు, కేక్ కథం. గిజం దెబ్బ. నీ కథ అయితే తెలిసిందే నాయి. నువ్వు ఉండగానే నీ పెనిమిటి ఇంకో దాని మెల్ల పుస్తలు కట్టిండ్లే. ఏ పోరి నువ్వొక్క పని చెయ్యి, గా పుస్తలు పుట్టుకందించి గాని ముఖాన్ని కొట్టు, నీకేం కూడా కథం అయిపోతుంది. ఇద్దరికిద్దరు ఖతర్నాక్ పోర్లున్నారులే. ఇద్దరు పని అప్పుడైందనుకున్నావు, ఇప్పుడు చూడు తమాసా. మన పని అయిపోయింది, మనం ఎందుకు ఇక్కడ? ఏమండి, నేను ఏమండి నేను కూడా